హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో సంవత్సరం అంతా కూడా అంజీర్ మొక్క నుండి మీరు ఫ్రూట్స్ తీసుకోవాలనుకుంటే మరి స్కిప్ చేయకుండా వీడియో చూస్తే మీకు చక్కగా అర్థమవుతుందండి. ఇక్కడ చూస్తున్న మొక్క అయితే నేను 10 లీటర్స్ బకెట్లో అయితే వేసానండి. చిన్న బకెట్లోనే మొక్క ఎంత హెల్తీగా ఉందో, అలాగే ఫ్రూట్స్ కూడా ఎంత చక్కగా వచ్చాయో చూడండి. ఎంత బాగా రావడానికి మనము రెగ్యులర్గా ఇచ్చే పోషకాలే కారణమండి. నేను ఏం పోషకాలు ఇస్తాను అన్నది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. కాయలు చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు ఈ కాయల సైజు పెరగడం కోసం మళ్ళీ అదే ఫెర్టిలైజర్ అయితే ఇస్తానండి. మనం ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు చూడండి, నేనైతే ఈ ప్లాంట్ని 10 లీటర్స్ బకెట్లో వేశాను కదా, అలా వేయడం వల్ల వేర్లు అనేది అయితే మొత్తం పైకి వచ్చేస్తాయండి. కాబట్టి కంటైనర్ అనేది కొంచెం పెద్దది తీసుకోవాలండి. అలా తీసుకోవడం వల్ల ఇంకా ఫాస్ట్ గ్రోయింగ్ ఉంటుంది, అలాగే ఫ్రూట్స్ కూడా ఇంకా చాలా బాగా వస్తాయి. మనం చిన్న కంటైనర్లో మొక్క వేస్తే రూట్స్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవ్వవు, కాబట్టి గ్రోత్ అనేది చాలా స్లోగా ఉంటుందండి. కాబట్టి కంటైనర్ అనేది పెద్దది ఇవ్వండి. ఈ ఫ్రూట్స్ అన్నీ అయిపోయాక దీన్ని రీపాట్ చేస్తానండి. ఈ సీజన్లో అంటే ఎండాకాలంలో ఈ మొక్క బాగా పెరుగుతుందండి. చలికాలంలో మొక్క కొంచెం డల్ అవుతుంది. ఇంకా వాటరింగ్ విషయానికి వస్తే సాయిల్ అనేది తడిగా ఉండాలండి. ఎప్పుడు డ్రై అవ్వకుండా చూసుకోవాలి. ఉదయం సాయంత్రం 2 పూటల వాటర్ అనేది ఇవ్వాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, అంజీర్ అయితే మగ్గిపోయిందండి మంచిగా. పక్షులు ఎలా తినేసి వెళ్తున్నాయో చూడండి. ఇంకా సాయిల్ విషయానికి వస్తే మట్టి, వరి పొట్టు ఇంకా ఎరువు సమానంగా తీసుకోవాలండి. అందులో వేపపిండితో పాటు జీవన ఎరువులు మీ దగ్గర ఉంటే కలుపుకోండి. ఈ మొక్కకి నైట్రోజన్ అనేది ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఈ మొక్కకి ఫ్లవర్స్ అనేవి అయితే రావండి, డైరెక్ట్గా ఫ్రూట్ వస్తుంది. మీకు అబ్జర్వ్ చేసినట్లయితే ఎప్పుడు కూడా దీనికి ఫ్లవర్స్ అనేది రాదండి. నైట్రోజన్ అనేది ఎక్కువగా మనకి పశువుల ఎరువులో ఇంకా ఎండుటాకుల్లో రిచ్గా ఉంటుంది. కాబట్టి మనము అలాంటి ఫెర్టిలైజర్ అంటే ఎండుటాకులతో చేసుకున్న ఫెర్టిలైజర్ కానీ ఇంకా పశువుల ఎరువు కానీ రెగ్యులర్గా మనము ఇస్తూ ఉంటే కనుక ఈ మొక్క అనేది చాలా హెల్తీగా పెరుగుతుందండి. ఫ్రూట్స్ కూడా అంతే హెల్తీగా వస్తాయి. చూస్తున్నారు కదండి, చిన్న చిన్నగా ఎంత చక్కగా వస్తున్నాయో. ఈ మొక్క చూసారా, చిన్న బకెట్లో పెట్టినా కూడా ఎంత బలంగా పెరుగుతుందో. అక్కడి నుంచి 3 కొమ్మలు అయితే వచ్చాయండి. 3 కొమ్మలకి ఫ్రూట్స్ అనేది చూడండి ఎంత బాగా వచ్చిందో. ఏ కొమ్మకు చూసుకున్నా అట్లీస్ట్ ఒక 5-6 ఫ్రూట్స్ అనేది అయితే వచ్చాయండి. చూస్తున్నారు కదా, ఇక్కడున్న స్టెమ్కి అయితే కింది నుంచి మొత్తం ఫ్రూట్స్ అండి. ఆల్మోస్ట్ ఒక 20 ఫ్రూట్స్ వరకు అయితే ఉండొచ్చు. ఇప్పుడు మనము ఫెర్టిలైజర్ అయితే ఇచ్చేద్దామండి. తెలిసిందే కదా, మనము ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే సాయిల్ అనేది అయితే లూజ్ చేసుకోవాలండి. ఇది చూస్తున్నారు కదండి, ఇదైతే నేల ఉసిరి అంటారండి. కిందికి చిన్న చిన్న కాయల్లాగా అయితే వస్తాయి. ఇప్పుడు ఏదైనా వీడున్నా కూడా మొత్తం తీసేయాలండి. సాయిల్ కూడా చూసారా అండి ఎంత లూజ్గా ఉందో. అలాగే బకెట్లో సగం వరకే ఉందండి సాయిల్, అయినా సరే ఫ్రూట్స్ అనేది ఎంత చక్కగా వస్తుందో చూడండి. జస్ట్ చేయితో ఇలా అనగానే వేర్లు అనేది అయితే పైకి వచ్చేస్తున్నాయి. చూస్తున్నారు కదా, అందుకే కంటైనర్ అనేది కొద్దిగా పెద్దది ఇచ్చుకుంటే వేర్లు అనేది మనకి ఇంతలో పైకి అయితే కనిపించకుండా ఉంటాయండి. చూస్తున్నారు కదా, ఇంతకుముందు ఆల్రెడీ పశువుల ఎరువు అయితే వేశానండి. అది వేయడం వల్ల రిజల్ట్ అయితే అంత మంచిగా వచ్చింది. ఇప్పుడైతే ఫెర్టిలైజర్ ఇచ్చిద్దాము. ఈసారి అయితే చూస్తున్నారు కదా, వర్మీ కంపోస్ట్ ఇస్తున్నానండి. లాస్ట్ టైం పశువుల ఎరువు ఇచ్చాను, ఇప్పుడు వర్మీ కంపోస్ట్ అయితే ఇస్తున్నాను. ఈ వర్మీ కంపోస్ట్లో కూడా రిచ్ నైట్రోజన్ ఉంటుందండి. ఇవి వర్మీస్ను వదిలి చేస్తారు కదా, సో అందుకని మంచి ఫెర్టిలైజర్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇందులో కొద్దిగా మస్టర్డ్ కేక్ అండి, అలాగే కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ అండి. ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది మనకి మొక్క చాలా హెల్తీగా గ్రీన్గా ఉండడానికైతే హెల్ప్ చేస్తుందండి. ఈ మూడింటిని మంచిగా కలుపుకొని మనం మొక్క మొదట్లో వేసుకోవడమేనండి. చూస్తున్నారు కదా, ఇలాగా మొక్క మొదట్లో వేసేసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.